ఒక్క నిమిషం ఆగు. గుండె మీద చేయి వేసుకుని విను మిత్రమా. నువ్వు రోజుకు 100 సార్లు ఓపెన్ చేసే ఆ ప్లే స్టోర్ వెనుకున్న అసలు రహస్యం ఏంటో తెలుసా? అది కేవలం సాఫ్ట్వేర్ కాదు, అది అణగారిన వాడి ఆయుధం, ఆకలి నుంచి పుట్టిన అద్భుతం. ఒక్కసారి ఊహించు, ఒక చిన్న గదిలో సరిగ్గా తినడానికి తిండి లేక, వేసుకోవడానికి సరైన బట్టలు లేక, కేవలం ఒక పాత ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్న ఒక కుర్రాడు. వాడి దగ్గర సిఫార్సులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. వాడు కనిపెట్టిన ఒక చిన్న గేమ్ లేదా ఒక చిన్న ఐడియా ఈరోజు నీ ఫోన్లో ఉంది. ఆ కుర్రాడికి ప్రపంచానికి మధ్య ఉన్న ఏకైక వారధి ప్లే స్టోర్. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఏమీ లేదని కుంగిపోకు. ప్లే స్టోర్ సాక్షిగా చెప్తున్నా, నీ టాలెంట్కి ప్రపంచం తలవంచే రోజొస్తుంది. కులం లేదు, మతం లేదు, కేవలం టాలెంట్. నువ్వు ఎక్కడ పుట్టావు, నీ రంగు ఏంటి, నీ వెనుక ఎవరున్నారు, ఇవేవీ ప్లే స్టోర్ అడగదు. నువ్వు చేసే పనిలో దమ్ముంటే, నువ్విచ్చే యాప్లో వాల్యూ ఉంటే, అది నిన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేస్తుంది. నీకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు మిత్రమా, నీ మీద నీకున్న నమ్మకం. మొదట్లో యాపిల్ ఫోన్లు కొనే వాళ్ళంతా ధనవంతులే ఉండేవాళ్ళు. కానీ ప్లే స్టోర్ ఏం చేసిందో తెలుసా? సామాన్యుడి చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చింది. ధనవంతుడికే కాదు, పేదవాడికి కూడా టెక్నాలజీని వాడుకునే హక్కు ఉంది అని నిరూపించింది. లక్షల మందికి అన్నం పెడుతున్న దేవుడు ఈరోజు ఎంతో మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు బతుకుతున్నారంటే కారణం ఏంటి? ఆ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ కాదా? ఒకప్పుడు పని కోసం వీధుల వెంట తిరిగే వాళ్ళకి ఈరోజు చేతిలో పని చూపిస్తోంది ప్లే స్టోర్. దీని వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటంటే, నువ్వు ఒక్కడివే గెలవటం కాదు, నువ్వు ఎదిగి మరో 10 మందికి బతుకునివ్వాలి. అది ప్లే స్టోర్ మనకు నేర్పిన గొప్ప గుణపాఠం. ఇప్పుడు నీ లోపల ఉన్న విజేతని నిద్రలేపే నిజాలు. బిచ్చగాడి నుంచి బిలీనీర్ వరకు ప్లే స్టోర్లో అందరికీ ఒకే రూల్. నీ కష్టం నిజమైతే నీ మార్కెట్ ఇక్కడ కోట్లలో ఉంటుంది. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క ఐడియా చాలు. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కార్డ్ కాదు. ఎన్ని యాప్స్ ఫెయిల్ అవ్వలేదు, ఎన్ని వైరస్లు అటాక్ చేయలేదు, కానీ ప్లే స్టోర్ ప్రతిసారి తనని తాను క్లీన్ చేసుకుని నిలబడింది. నువ్వు కూడా నీ ఫెయిల్యూర్స్ని క్లీన్ చేసుకుని మళ్ళీ నిలబడు. రేపు కాదు, ఇప్పుడే. ప్రపంచంలో సగం మంది రేపు చేద్దామని ఆగిపోతారు, కానీ ప్లే స్టోర్లో సక్సెస్ అయిన వాళ్ళంతా ఈరోజే, ఇప్పుడే అని మొదలుపెట్టిన వాళ్లే. మిత్రమా, నువ్వు ప్లే స్టోర్ని కేవలం వాడేవాడిలా ఉండిపోతావా, లేక ప్రపంచం వాడుకునేలా ఒక అద్భుతాన్ని సృష్టించేవాడిలా ఎదుగుతావా? నీలో ఉన్న భయాన్ని అన్ఇన్స్టాల్ చేయి. నీ మీద నీకున్న నమ్మకాన్ని అప్డేట్ చేయి. నీ గమ్యం వైపు నీ ప్రయాణాన్ని ఇన్స్టాల్ చేసుకో. లోకం నిన్ను చూసి వీడు పనికిరాడన్నప్పుడే నువ్వెవరో నిరూపించే టైం వచ్చింది. గెలిచి చూపించు. చరిత్ర నీ కోసం వేచి చూస్తుంది. నీ రక్తం మరిగిపోతుంటే ఇప్పుడే కామెంట్ చేయి, నేను చరిత్ర సృష్టిస్తాను అని.